సర్వే జనా సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్ మాట్లాడుతున్నా. సో ఈరోజు టాపిక్ ఆత్మబోధ. భగవద్గీత 2వ అధ్యాయం 16వ శ్లోకం అని 17వ శ్లోకం. ఆత్మబోధ అంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వాళ్ళే ఈ పదాన్ని అర్థాన్ని తెలుసుకుంటారు. ప్రాపంచిక విషయాలు ఉన్నవాళ్ళు ఆత్మ గురించి వాళ్ళకు గొప్పగా ఏం తెలియదు. కానీ ఆత్మ యొక్క అస్తిత్వం లేనిది శరీరం ఒక ఇంచు కూడా కదలలేదు. ఆత్మ ఉంటేనే ఆలోచన ఉన్నది, క్రియ ఉన్నది, అన్ని క్రియలు ఉన్నది. అది లేకపోతే శవం చెత్తతో సమానం. ప్రపంచంలో బతకడానికి 60 విద్యలు ఉన్నాయి. కానీ చావు తప్పించుకునే విద్య అంటే ఆత్మవిద్య. అది గొప్ప విద్య. దీనికి మించింది ఏది లేదు. దీనికే బ్రహ్మ విద్య అంటారు. సమస్త సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులకు, అన్ని జీవరాశులకు, సమస్తమైన వృక్షాలకు, జలచర ప్రాణులకు సమస్తాన్ని నడిపించేది ఒక శక్తి ఉన్నదంటే అదే ఆత్మ. ఆ ఆత్మ గురించి ఈరోజు చర్చ. సో 16వ శ్లోకం 17. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంత స్తనయో తత్వదర్శిభిః అవినాశీ తు తద్విద్ధి येन సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. ఎప్పుడు కూడా నాశనం కానిది ఆత్మ. ఈ యొక్క ఆత్మ సంపూర్ణమైన సంసారంలో వ్యాప్తమై ఉన్నది. కొంతమంది అంటారు, నా శరీరంలో ఉంది ఆత్మ, నీ శరీరంలో ఉంది, అందరి శరీరంలో ఉంది అని భాషగా మాట్లాడుకుంటాం. కానీ ఆత్మ ఉన్నదల్లా ఒకటే. అది వ్యాపకం ఉన్నది, నిరాకారమై ఉన్నది. దానికి ఆకారం లేదు. దీనికి ప్రమాణం అంటే ఈశావాస్య ఉపనిషత్ 1వ శ్లోకం. ఈశావాస్య ఇదం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్త్వేన బుందిత మా గృధః కస్యచిద్ వరం. ప్రతి కణం కణంలో ఉన్నది, హృదయంలో ఉన్నది, బయట ఉన్నది, అంతా ఉన్నది. ఒక వ్యక్తి లోతైన సముద్రంలో దుంకినాక అప్పుడు ఎక్కడ చూసినా నీరే. కింద చూసినా నీరే, పైన చూసినా నీరే, చుట్టుపక్కల చూసినా నీరే. అలాగే ఈ యొక్క సమస్తమైన వ్యాపకమైన ఆత్మ లోపటనే ప్రపంచం ఉన్నది. ప్రపంచంలా కణం కణంలా ఆత్మ కాదు. ఈ యొక్క వ్యాపకమైన ఆత్మ లోపలనే ప్రపంచం ఉందని తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే సముద్రంలో దుంకినాక వ్యక్తి అన్ని చోట్ల ఎట్లయితే నీరున్నాయో అట్లా వ్యాపకమైన ఆత్మలో ఈ యొక్క ప్రపంచం ఉందని ఒక ఉదాహరణ. సో ఆత్మ అప్రమేయస్య, దానికి ఇట్లా ఉన్నదని ఆత్మ చూపించలేము. దానికి ప్రమాణాలు లేవు. అనుభవంతో మనము తెలుసుకోవచ్చు, దాని యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు. దీనికి తెలుసుకున్నంత మాత్రాన లాభాలేమి అని అనవచ్చు. ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రాపంచిక లాభాలు లేవు. ప్రాపంచికంలో వచ్చే దుఃఖాల నుంచి నీకు ముక్తి అంటేనే ఆత్మజ్ఞానం. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ఈ యొక్క ఆత్మస్థితిలో ఎవడైతే ఉంటాడో యొక్క ఆత్మస్థితిలో ఉన్నవానికి దుఃఖం అన్నది ఉండదు. ఎందుకంటే ఆత్మకు ఆకారం లేదు, ఆత్మ అసంగం ఉన్నది, ఆత్మకు సుఖ దుఃఖాలు లేవు, ఆత్మకు జన్మ మరణాలు లేవు. ఆత్మ శాశ్వతం ఉన్నది, సనాతనమై ఉన్నది.
పరిపూర్ణత, దేశ కాల పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లో ఉన్నది ఆత్మ. ఏ కాలంలో బాధ్యం కాదు ఆత్మ. శరీరం పుట్టుతుంది, శరీరం పెరుగుతుంది, నష్టమవుతుంది, కానీ ఆత్మది ఎప్పుడూ నష్టం కాదు. గీతలు చెప్పేది భగవంతుడు 2వ అధ్యాయం లోపట ఆత్మబోధ. ఈ యొక్క ఆత్మబోధ ఎందుకు చెప్పాల్సి వచ్చింది భగవంతునికి, కృష్ణునికి? కారణం ఏమంటే అర్జునుడు తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోతుండు. కర్తవ్యాన్ని, ఆ మహాభారత యొక్క యుద్ధము ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు. పంచపాండవులు దూత క్రీడ లోపట ఓడిపోయారు. 13 ఏళ్ళు వనవాసం, దాని తర్వాత మళ్ళా వాళ్ళ రాజ్యం వాళ్ళకు తిరిగి ఇవ్వాలి ధర్మంతో. కానీ దుర్యోధనుడు సూది నిలబడే మందం కూడా నేను భూమి ఇవ్వనని మొండికేస్తే అప్పుడు యుద్ధానికి సిద్ధపడతాడు అర్జునుడు. యుద్ధానికి సిద్ధపడ్డవాడు అర్జునుడు యుద్ధభూమి మీద వచ్చినాక యుద్ధం చేయడానికి వచ్చిండు. ఈ యొక్క ధర్మయుద్ధం చేయడానికి ఎవడెవడైతే వచ్చిండో ఒక్కసారి అందరికీ చూపించు కృష్ణ అని అంటే కృష్ణుడు 2 యొక్క యుద్ధము సైన్యం మధ్యలో ఆ రథాన్ని నిలబెడితే అప్పుడు అర్జునుడు తన కోసం, తన మీద యుద్ధం చేయడానికైతే ఎవరైతే వచ్చిర్రో అన్నదమ్ములు, గురువులు, పితామహ అందరిని చూసి ఒక్కసారికి భ్రమితుడైన అర్జునుడు. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యోత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని మూకం చ పరిశిష్యతి అని అంటుండు. ఏ కృష్ణ, నా యొక్క కుటుంబంలో ఉన్న ఈ వీళ్ళందరికీ చూస్తుంటే నా యొక్క శరీరం శిథిలమవుతుంది కృష్ణ. నా శరీరం కంపితమవుతుంది. నా యొక్క శరీరం మీద రోమాలని లేచి నిలబడుతుంది కృష్ణ. నా యొక్క ధనుస్సు కింద పడుతుంది. నేను భయభీతమవుతున్నాను. నేను యుద్ధం చేయలేకపోతున్నా. నేను అసమర్థుడవుతున్నా కృష్ణ అని అర్జునుడు కృష్ణునితో అంటుంటాడు. క్షత్రియ యొక్క కర్తవ్యం ఏంటి? ధర్మం కోసం యుద్ధం చేయాలి. ఆ యొక్క క్షత్రియ యొక్క కర్తవ్యం. కానీ అర్జునుడు తన యొక్క అన్నదమ్ములు చూసి, పెదనాయన కొడుకులను చూసి భ్రమితవుతుండు. అయ్యో, నా అన్నలు, నా గురువు, తన కర్తవ్య ధర్మాన్ని మర్చిపోయి నా అన్న భావన వచ్చి ఆడ మర్చిపోతుండు. అర్జునుడు అంటుండు, కృష్ణ, ఈ యుద్ధం చేసే కన్నా, ఈ యుద్ధంతో వచ్చే సుఖం కన్నా నీ భిక్ష ఎత్తుకునేది ఎంతో గొప్పదని నాకు అనిపిస్తుంది కృష్ణ. నాకు రాజ్యం వద్దు, హే గోవింద, నాకు రాజ్యం వద్దు, నేను సన్యాసం తీసుకుంటా. ఇట్లా చాలా విషయాలు చాలా బాధిస్తూ భగవంతునికి వినంతి చేస్తూ ఉంటాడు. నా గురువులు, నా పితామహ, వాళ్ళకి నేను ఎట్లా చంపాలి అని అంటుండు. అలాగే 36 శ్లోకంలో 2వ అధ్యాయం 36 శ్లోకంలో అర్జునుడు అంటుండు, నిహత్య ధాతరాష్ట్రాన్ కా ప్రతిస్సాద్ జనార్దన పాపమేవా స్రహేదస్మాన్ అత్వైతానా తథాయినా. ధృతరాష్ట్రుడు యొక్క పుత్రువులు వాళ్ళందరికీ నేను చంపలేను కృష్ణ. ఆతతాయిన, వాళ్ళు ధృతరాష్ట్రుడు యొక్క పుత్రులు పాప పనులు చేసిరొచ్చు ఒకప్పుడు, కానీ వాళ్ళకి నేను చంపలేను. ఎవడైతే పాపం చేయడానికి భయపడతాడో వాడిని లోపల సాధువృత్తి ఉంటుంది. ఇదంతా అయిన కృష్ణుడు అప్పుడు అంటాడు, చంపేవాడు ఎవడు, చచ్చేవాడు ఎవడు? అసలు నువ్వు చంపేది ఎవరిని? ఒక కాలంలో పుట్టి ఒక కాలంలో చచ్చే శరీరాన్ని. అది శాశ్వతం కాదు, అది నిత్యం కాదు. మూలతః నువ్వు ఎవరిని చంపలేవు.
మూలతః అందరూ ఆత్మలే ఉన్నారు. ఆత్మను ఏ శస్త్రంతో ఎవరిని ఖండించలేవు, దాన్ని అగ్నితో దాన్ని దహించలేవు. ప్రతి ఒక్క జీవుడు మూలతః కూడా ఆత్మై ఉన్నాడు. వంక చంపలేవు. నువ్వు శరీరాన్ని చంపగలవు కానీ ఆత్మని చంపలేవు అని అంటాడు భగవంతుడు. అర్జున, ఆత్మ ఎప్పుడు పుట్టలేదు అని ఎప్పుడు చావలేదు, భవిష్యత్తులో పుట్టుతుందన్నట్టు లేదు. ఆత్మ శాశ్వతం, సనాతనం. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి పాత బట్టల్ని విడిచి కొత్త బట్టలు ఎలా వేసుకుంటాడో అలాగే ఈ శరీరం వృద్ధాప్యం అయినాక ఈ శరీరాన్ని త్యాగం చేసి మళ్ళొక శరీరాన్ని దేహాన్ని స్వీకరిస్తాడు జీవుడు. అందుకే నువ్వు శరీర భావన నుంచి మరిచిపో, శరీర భావనాన్ని మరిచిపో, ఆత్మభావనలో ఉండి ఆలోచించు. అందరూ శాశ్వతులే ఉన్నారు, అందరూ సనాతనులే ఉన్నారు, చచ్చేవాడిడ ఎవ్వడు లేడు అని తెలుసుకో. ఈ యొక్క భగవద్గీత అర్జునుడికి ఒక్కంకే కాదు, సమస్త విశ్వానికి భగవంతుడు చెప్పాలని అర్జును యొక్క మాధ్యమంతో సమస్త ప్రపంచానికి భగవంతుడు చెప్పిండు. అన్ని యొక్క దుఃఖాలకు మూల కారణము నేను దేహం అనే భావన, నేను శరీరం అనే భావన నుంచటే మొదలవుతుంది సమస్త దుఃఖాలు. నేను ఎప్పుడైతే శరీరం అని అనుకుంటానో ఈ శరీరానికి సంబంధించిన విషయాలు ఏవైతే నా నుంచి దూరం పోతాయో అప్పుడు నన్ను బాధిస్తుంది. నా దగ్గర ఉన్న వస్తువులను, నా దగ్గర ఉన్న వ్యక్తులను నేను ఎప్పుడు వాళ్ళకి విడిచిపోతానో అప్పుడు నన్ను బాధిస్తుంది. అందుకే ఈ శరీరము అని శరీరానికి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో జీవుని ఎప్పటికీ బంధిస్తుంటాయి. అందుకే కృష్ణుడు అంటాడు, నువ్వు జీవుడు కాదురా నాయనా, నువ్వు శరీరాన్ని కాదు, ఈ యొక్క శరీరానికి సంబంధించిన వ్యక్తులు విషయాలు నీవు కావు. ఈ రెండిటికి అతీతంగా ఉండే నువ్వు ఒక చైతన్య స్వరూపుడు ఆత్మ ఉన్నావు. ఆత్మకు సుఖదుఖాలు లేవు. ఆత్మ ఆనంద స్వరూపం ఉన్నది. అది ఎప్పటికి ఉన్నది, ఎప్పుడూ చావలేదు, శాశ్వతంగా ఉండేది. అది నీవై ఉన్నావు. కేవలము సముద్రం యొక్క అలలు వచ్చి పోయినట్టు నీ యొక్క శరీరం వస్తుంది పోతుంది ప్రతి జన్మలో. కానీ నువ్వు ఏవైతే ఇవన్నీ చూసేటి సుఖదుఖాలకు సాక్షివై నువ్వు ఉన్నావు, ఇది ఎప్పటికీ సాక్షి చావదు, శాశ్వతం ఉంటావు. అదే నీవై ఉన్నావు. భగవంతుడు చెప్పే ఈ యొక్క భగవద్గీత మాటలు ముందు భగవంతుడు అంటుంటాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయర్షణ తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ. అర్జున, నీలో ఉండే ఏమైతే ఆత్మ ఉన్నదో ప్రతి జీవరాశుల్లో ఉన్నది. భేదభావం పెట్టుకోకు. అంతా ఉన్నదల్లా మూలం ఒకటే ఉన్నది. ప్రతి హృదయం లోపల, ప్రతి కణం లోపల ఉన్నదల్లా ఒకటే వ్యాపకమైన ఆత్మ ఉన్నది. నీకన్నా అన్యంగా భిన్నంగా ఏది లేదని తెలుసుకో అని భగవంతుడు అంటాడు. ఈ యొక్క ఆత్మనే పరమాత్మ అని తెలుసుకో. అయం ఆత్మ గుడాకేశ సర్వభూతాశ స్థిత. ఈడ జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని కృష్ణుడు చెప్తున్నాడు. అయమాత్మ గుడాకేశ, ఏ గుడాకేశ, అయం ఆత్మ గుడాకేశ సర్వభూతాశ స్థిత. కృష్ణుడు ఈడ తను చెప్పే మాటలు నేనే ఆత్మనని అంటున్నాడు. మరి ఒక శ్లోకంలో నా యొక్క చైతన్య స్వరూపం ప్రతి ప్రాణి లోపట్ల ఉంది అంటున్నాడు. భగవంతుడు చెప్పే మాటల్లో అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఆత్మస్థితిలో ఉండి చెప్తున్నాడు, నేను అంతటా ఉన్నాను అని అర్థం. నీలో ఉన్న చైతన్య స్వరూపం, నాలో చైతన్య స్వరూపం ఉండేది ఒకటే. అది అంతటా ఉన్నది, ఉన్నదల్లా ఒకటే, అంతటా ఉన్నది. కనిపించేది ఏదైతే నామరూపాలు ఉన్నాయో అవి శాశ్వతం కాదు అని చెప్తున్నాడు. మనము ఆత్మని చూడలేము, ఎందుకంటే ఆత్మకు ఆకారం లేదు. మన మనసును కూడా చూడలేము. మనసు ఉందని అనుభవిస్తాము
కానీ మనసును చూడలేము, బుద్ధిని చూడలేము. అలాగే ఈ యొక్క మనసు ఆత్మను కూడా చూడలేదు. దీనికి ఆకారం లేదు. ఆకారం లేనిదే శాశ్వతమై ఉన్నది, సదా ఆనందమై ఉన్నది ఆత్మ. ఆత్మ నిరాకారమై ఉండి సమస్త సృష్టికి సాకారం కనబడేలాగా చూపిస్తుంది. అదే మాయ అంటే. మన కంటికి కనబడేదంతా మాయ. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో కనబడతలేదు అంటే అది మాయ అని అర్థం. సృష్టిలో కంటికి కనబడేది ఏదైతే నామరూపాలు ఉన్నాయో అది మాయ అని ఒక నిర్వచనం. సో ఆత్మ నిరాకారమై ఉండి సాకారాన్ని ఎట్లా జన్మనిచ్చింది అని కొంతమంది ప్రశ్నించవచ్చు. మనలో ఉన్న చైతన్యము నిరాకారమే, కానీ మనకు శరీరం సాకారమై వచ్చింది. సృష్టిలో ప్రతి వస్తువులు అన్ని దానికి ఆకారం ఉన్నది, కానీ దాన్ని నడిపించేది వ్యాపకమైనది అధిష్టానము నిరాకారమై ఉన్నది. ఇది సత్యము. మనం శరీరము కాదు, ఈ శరీరాన్ని నడిపించేటి దేహము అంటే నష్టమయ్యేది. దేహాన్ని నడిపించేది దేహి, అది ఎప్పుడూ సావదు. ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో ధీరస్తత్రన ముయ్యతి, ఎప్పుడూ భయపడాడు వాడు. ఎందుకంటే వానికి చావే లేదు. ప్రతి వ్యక్తి భయంతో బతుకుతున్నాడు. రేపు అనేది ఒకటి ఉన్నది, అది చావు అనేది ఒకటి ఉన్నది. నా జీవితంలో కూడా ఉంటుందని అనుకుంటున్నాడు. చచ్చేది శరీరం, చావనేది ఆత్మ సత్యం. నేను సత్యాన్ని అని సత్యాన్వేషణ చేసుకొని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు భయముక్తుడైతాడు. రాగద్వేషాలు లేవు. శరీరానికి ఒక విషయంతో సుఖం వస్తుందని అనుకుంటాడు, కానీ ఆత్మ నిర్విషయం ఉన్నది. దానికి ఏది వస్తువు ఇచ్చినా అది ఎప్పుడూ ప్రాపంచిక విషయాల మీద ఆనందము దాని మీద డిఫెన్స్ లేదు. అది స్వయం సిద్ధము ఆనంద స్వరూపం ఉన్నది ఆత్మ. ఈ సత్యాన్ని భగవంతుడు గీతలో అర్జునుకు చెప్తుంటాడు. నాయనా, నువ్వు దేహాన్ని కావు, నువ్వు దేహి ఉన్నావు. చావు పుట్టుకలు నీ యొక్క శరీరానికే, నువ్వు చావులేని వాడు ఉన్నావు. ఈ సత్యాన్ని తెలుసుకో, నువ్వు ఆనందంగా ఉండు అని గీతలో భగవంతుడు చాలా విషయాలు కూడా చెప్పి అర్జునుకు స్థితప్రజ్ఞత అంటే ఏమిటి, ఆ స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు, ఈ స్థితప్రజ్ఞ వ్యక్తి ఎలా ఉంటాడో ఇవి కొన్ని శ్లోకాల్లో చెప్పంగా భగవద్గీత యొక్క సమాప్తి దగ్గరగా అప్పుడు ఆత్మబోధ అవుతుంది. కృష్ణ, నేను సత్యాన్ని తెలుసుకున్నాను, ఇప్పుడు చెప్పు ఎవరిని చంపమంటావు? రాగద్వేషాలు లేనివాడే స్థిరబుద్ధితో ఉండి ఆత్మస్థితిలో ఉండి ఏదైనా చేయగలడు. అర్జునుడి యొక్క జీవిత ఉదాహరణని మనం కూడా జీవితంలో ఆచరిస్తే అర్జునుడి యొక్క స్థితప్రజ్ఞను చూసి మనం కూడా జీవితంలో కృష్ణుడి యొక్క చెప్పిన మాటలను ఆచరించి స్థితప్రజ్ఞతలో ఉండాలని ప్రయత్నించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు టాపిక్ ఇది.